ఎప్పుడూ సినిమా లోకంలో విహరించే రాజమౌళి ఇలా స్టేడియంలో ఉండి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ కేరింతలు కొట్టడం అన్నది అరుదైన విషయం. అది కూడా బాహుబలి 2 లాంటి భారీ ప్రాజెక్ట్ తలకెత్తుకొని ఇలా స్టేడియానికి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఎండలు మండిపోతున్న నేపథ్యంలో బాహుబలి టీం మొత్తానికి జక్కన్న నెల రోజులు హాలిడేస్ ప్రకటించేసిన సంగతి తెలిసిందే. సో ఈ గ్యాప్లో మళ్ళీ బాహుబలి గురించి ఆలోచించడం ఎందుకు అని అప్పుడప్పుడు ఇలా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు. ఆదివారం ధోని జట్టు పుణె సూపర్ జైంట్స్ తో సన్ రైజర్స్ మ్యాచ్ కావడంతో జనాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. జనాలు పెద్ద ఎత్తున స్టేడియంకి వచ్చారు. ఉప్పల్ స్టేడియం నిండిపోయింది. ఆ జనాల్లో రాజమౌళి కూడా ఉన్నాడు. సన్ రైజర్స్ టీమ్ కు మద్దతుగా ఆరెంజ్ బ్యాడ్జ్ ధరించి మరీ జక్కన్న స్టేడియంలో సందడి చేయడం విశేషం. వర్షం వల్ల గంట ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్ లో పెద్దగా పరుగులు పోటెత్తకపోయినా సన్ రైజర్స్ ఓడిపోయినా రాజమౌళి మాత్రం మ్యాచ్ ను బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు. సగటు క్రికెట్ అభిమానిగా మారిపోయి కేరింతలు కొడుతూ కనిపించాడు స్టేడియంలో.